రాసిన ఆఖరి మాట లూకా సువార్త నుంచి 24 అధ్యాయం 46 చదువుతున్నాం. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనిచున్నాను అన్నాడు. ఆయన ఇలాగ చెప్పి ప్రాణం విడిచింది. దేవుడి చిన్న వాక్యం దీనికి ఆశీర్వదించారు. నాయనా, మా కొరకై నాయన యేసయ్య ఆత్మల కొరకై దాహాన్ని కలిగి ఉండి దేవా, నేను ఇప్పటి వరకు నాయన మాతో మాట్లాడి ఉన్నావు నాయన. తండ్రి అప్పగించిన చిత్తాన్ని నెరవేర్చి సమాప్తమైనదని నాయన మాట్లాడి ఉన్నావు తండ్రి. నీకే వందనాలు, స్తోత్రాలు నాయన. ఈ నాయన 7వ మాట నాయన వివరిస్తుండగా నాయన డేవిడ్ బ్రదర్ గారిని మీరు నాయన నోటికి బూరగా ఉండి నేను మీ ఆత్మతో నింపి నాయన ఈ మాటలు కూడా నాయన మేము నాయన విని నాయన నీ యొక్క 7 మాటలు కూడా మా హృదయాల్లో నాయన ఆకట్టుకోవడానికి సహాయం దయచేయండి నాయన. నువ్వు ఎలా జీవించావో తండ్రి చిత్తం ఎలా నెరవేర్చావో తండ్రి, నీ చిత్తము కూడా నాయన మాపై ఉంది దేవా. నాయన మేము నెరవేర్చుటకు సహాయం దయచేయమని, నీవే తోడుని నడిపించమని యేసయ్య నామములో ఇచ్చిన ప్రార్థన అడిగి వేడుకున్నాను నా పరమ తండ్రి. నాకు తెలిసి దయచేసి మీరు ఒకటి చెప్తాను. నేను విన్న మాటలను బట్టి, మనకున్న సమాజాన్ని బట్టి ఆడికి 3 అవుతుంది. ఈ డేవిడ్ బ్రదర్ని 7వ వ్యక్తిగా కోసేసినా కానీ మమ్మల్ని విడిచిపెట్టడం అంటే ఎవరికైనా కొంచెం అసౌకర్యంగా ఉంటుంది. కానీ దేవుని ప్రేమించి దేవుడు ఏం మాట్లాడతారో విందామనే మనసు మనలో కలిగి ఉంటే ఏ బాధ ఉండదు, ఏ చిరాకు ఉండదు. మనకు మధ్యలో స్నాక్స్ వస్తున్నాయి లేదా రిఫ్రెష్మెంట్ వస్తున్నాయి. అయితే ప్రతి సంవత్సరం వచ్చి గుడ్ ఫ్రైడేని బట్టి మనం సంతోషించాలి. దేవుడి సన్నిధిలో కలపడానికి సంతోషించాలి. ఏ ఒక్కరిలో దయచేసి చిరాకొద్దు, అలా ఉండకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు. సమయం గతించిపోతుంది, అందరికి తెలిసిన విషయమే. అయితే నేను మారిపోయాను, నన్ను చూసి మీరు ఎవరు భయపడద్దు. నాకు మైక్ వచ్చింది కదా 30 నిమిషాలు 40 నిమిషాలు భయపడద్దు. మీరు కావాలంటే వీడియోలో టైం కౌంట్ చేసుకోండి. నేను అందుకనే మీకు విజువల్ చూపించి మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను, త్వరగా మీకు అర్థం అవుతుందని. అవి చిన్న వీడియో ప్లే చేస్తాడు. దాని తర్వాత మనం దాంట్లో వాక్యంలోకి వెళ్దాం. 2 నిమిషాలు స్పీడ్గా వస్తుంది, చూడండి. సౌండ్ లేకపోతే చివరికి పెట్టేసి ఓకే అండి.
చూశాను. నేను జస్ట్ మీకు తెలియని విషయం కాదు, కానీ యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు ఆ శిలువ యాగం ఎలా చేశారనేది మనం మాటలతో చెప్పుకునేది, మాటలతో వర్ణించడానికి సాధ్యమైనది కాదు. వాస్తవాన్ని చెప్పాలంటే ఎంతోమంది కవులు, చరిత్రకారులు బైబిల్ రాసినప్పటికీ అనేక సార్లు శిలువ యాగం అనే పుస్తకాలు మనకు చాలా మార్కెట్లో దొరుకుతుంటాయి పుస్తకాలు. అది చదువుతూ ఉంటే నేను చూసాను ఒక్కొక్క దెబ్బకి ఎలా గగురు పడుస్తుందో అసలు. ఏంటంటే కొరడాలతో కొడతా ఉంటే అవి కొరడాకు ఉన్నటువంటి పారలు ఈయన దున్నేస్తుంటే శరీరాన్ని. సరే, నేను నా పాత్రలోకి వెళ్తున్నాను. ముందే చెప్తున్నాను, నేను మారిపోయాను, ఎక్కువసేపు చెప్పను. దయచేసి అందరూ కొంచెం అలర్ట్గా ఉండండి, వాక్యాన్ని ఫీల్ అవ్వండి, దేవుని సన్నిధిలో ప్రెజెన్స్గా ఉండండి దయచేసి. చివరి మాట మనం ముగిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. వెరీ గుడ్. అయితే 7వ మాటగా లూకా సువార్త 23:46. యేసు శిలువలో పడిన 7 మాటలమ్మా. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానని ఆయన ఇలాగు చెప్పి ప్రాణము విడిచెను. ఓకే, ఇది ప్రవచనంగా నెరవేర్పుతుందండి. కీర్తన 31:5లో చూసినట్లయితే ప్రవచనం నెరవేర్పు. యేసు పుట్టక ముందు ఆ యొక్క ప్రవచనం ఎలా అయితే ఉందో అదే ప్రవచన రీతిగా ఇక్కడ మనం నెరవేర్చినట్టుగా చూడొచ్చు. కీర్తన 51. నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను, యెహోవా సత్యదేవా, నన్ను విమోచించువాడవు నీవే. హల్లెలూయా. అయితే యేసుక్రీస్తు వారట పుట్టిన తర్వాత నుంచి భూమి మీద తండ్రి పని నెరవేర్చేదంతా కూడా ఆయన ఒక ఆత్మల రక్షణగా లేదా ఆత్మల కాపరిగా మాత్రమే ఆయన ఆ యొక్క యాక్టివిటీ ఏదైతే ఆయనకి ప్రధానమైన పని ఏదైతే ఉందో ఆ ఆత్మలు సంపాదించడం కానీ, ఆత్మలను బాగు చేయడం కానీ, ఆత్మల కోసమే ఆయన ప్రార్థన చేయడం కానీ జరుగుతున్నట్టుగా మనకు చరిత్ర చెప్తుంది. అనేక సార్లు భూమి మీద మనం ఏం చేస్తామంటే, మనకంటూ ఈ భూమి మీద ఒక రెస్పాన్సిబిలిటీ, ఒక బాధ్యత ఉంటుంది. కాబట్టి ప్రతి మనిషి కూడా ఎవరో ఒకరికి బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎలాంటి బాధ్యత మనం వహిస్తున్నాము అంటే, భూమి మీద ఉన్న కార్యక్రమాలు అనేకమైన పనులు మనం చేస్తూ ఉంటాం. ఒక ఎంప్లాయీగా ఎంప్లాయీకి రెస్పాన్సిబిలిటీ ఉండాల్సి ఉంటుంది, ఒక పనివాడిగా యజమానికి రెస్పాన్సిబిలిటీ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే అనేక సందర్భాల్లో మనం ఇదంతా గుర్తుంచుకుంటాం, కానీ అల్టిమేట్గా మనం కూడా నాలో కూడా ఉన్నది ఆత్మే. కాబట్టి శరీరం అయితే మనకి మన తల్లిదండ్రులు ఇచ్చి ఉండొచ్చు, కానీ ఆత్మ దేవుని ద్వారా వచ్చింది మాత్రమే. ఆ ఆత్మను కూడా యేసుక్రీస్తు వారు ఎలాగైతే తన తండ్రికి అప్పగించారో అలాగే మనం అప్పగించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందండి. ఎందుకంటే నీ ఆత్మ చేరాల్సిన చోటకి చేరకపోతే నీ బ్రతికి అర్థమే లేదు. దట్ ఆ ఆత్మను ఎలా ఉపయోగించుకుంటున్నావు, ఆత్మను దేవునికి తిరిగి ఎలా అప్పగిస్తున్నావు అనేది ఈ ప్రపంచంలో ఇక్కడ నేను చిన్న ఎక్స్పెరిమెంట్ చేసేస్తాను. నేను డేవిడ్ని ఇప్పుడు దేవుణ్ణి. ఈ 2 ఆత్మలు నా చోట ఉన్నాయి. నేను నా ఆత్మలు నా పిల్లలకి ఇచ్చాను. కాబట్టి నేను మళ్ళీ వాళ్ళ దగ్గర కలెక్ట్ చేసుకుంటాను. నేను వైట్ పేపర్, జస్ట్ ప్యూర్ వైట్తో నిష్కలమైన పరిశుద్ధమైనటువంటి ఆత్మను నేను నా పిల్లలకి ఇచ్చాను. నేను వాళ్ళ దగ్గర కలెక్ట్ చేసుకున్నప్పుడు వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉంటుందో మనం చూద్దాం. అయితే ఈ భూమి మీద అంటే ఈ సైన్స్ ఏం చెప్తుందంటే, ఈ ఆత్మ అంటే ఆత్మను నమ్మడానికి ఇష్టపడటం లేదు సైన్స్ ఎప్పుడు ఏం చెప్తుంది అంటే, ఒక వస్తువు ఉంది అంటే దాన్ని మనం కంటితో చూడాలి, దాన్ని ముట్టుకుని స్పర్శన కలిగి ఉండాలి. ఈ 2 ఉన్నప్పుడు మాత్రమే ఆత్మ ఉందని చెప్తుంది. దాన్ని బట్టి ఏంటంటే ఈ ఆత్మ లేదు అన్నట్టుగా మాట్లాడుతుంటారు. అయితే ముందుగా మనం చూద్దాం యేసుక్రీస్తు తన పరిచర్యలో మత్తయి సువార్త 5:2-3 మనం చూసినట్లయితే, మత్తయి సువార్త 5:2-3 చూసినట్లయితే, అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగ బోధించసాగాను, ఆత్మ విషయమే దీనిలైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఆయన మొట్టమొదటి పరిచర్య ప్రారంభించినప్పుడే ఆత్మల విషయమే దీనత్వం వహించి, దీనం కలిగిన ఆత్మ విషయం దీనులైన వారు ధన్యులని మాట్లాడు. ఆయన మొట్టమొదటి ప్రసంగంలోనే, ఆయన చేసిన పరిచర్యలోనే ఆత్మల కోసం మాత్రం మాట్లాడడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అంత మాత్రం కాదు కానీ ఆయన 33.5 సంవత్సరాల బ్రతికిన దినాలన్నింటిలో కూడా ఆత్మల రక్షణకే ముందుకు సాగినట్టుగా చూస్తాం. ఈ ఆత్మల రక్షణలో భాగంగానే అనేక మంది స్వస్థపరచడం కానీ, సూచక్రియలు చేయడం కానీ మనం చూస్తుంటాం. చివరిగా తన అంకమ ఘట్టంలో కూడా తన ఆత్మ తన తండ్రి అయిన దేవుడికి అప్పగించి ఈ యొక్క లోక ప్రయాణాన్ని ఆయన ముగించినట్టుగా మనం చూడొచ్చండి. అయితే నేను అన్నట్టుగా ఆత్మ ఉందని ఎవరూ ఇష్టపడట్లేదు. ఆత్మ ఉంది అని అంటే సైన్స్ నమ్మటం లేదు.
ఇలాంటి వాళ్ళ కోసం దేవుడు చాలా క్లియర్గా రాయించాడు. యోహాను సువార్త 6:63 చూసినట్లయితే, యోహాను సువార్త 6:63 ఎవరో కష్టపడద్దు, మీకు ఒక ప్రొజెక్టర్ మీద వస్తుంది, వీలైతే చదవండి. కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పిన మాటలు ఆత్మ జీవమై ఉన్నవి. కానీ ఏమంటే ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే, దేవుడు ఆత్మే నిన్ను జీవింపజేస్తుంది, నువ్వు కాదు. నీలో ఆత్మ కలిగి ఉన్నప్పుడు మాత్రమే నువ్వు లేచి నిలబడగలవు, మాట్లాడగలవు, నీకున్న తలంతులు నెరవేర్చగలవు, నీకున్న బాధ్యతలు నెరవేర్చగలవు. అంటే ఇప్పుడు ఏంటంటే, ఆత్మ ఉందా లేదా? నీలో 70 కేజీలు శరీరం కలిగినప్పటికీ, లేదా సన్నగా ఉండి 30 కేజీలు 20 కేజీలు 50 కేజీలు దేహమే కలిగినప్పటికీ కూడా మీలో ఆత్మ ఉన్నట్లయితే ఆత్మే నిన్ను జీవింపజేస్తుంది. అండి మనం ఒకసారి మాట్లాడుతున్నట్లయితే, ఒకసారి ఒక మనిషి చనిపోయిన వ్యక్తి మనం చూస్తూ ఉంటాం. చూసినప్పుడు మనం ఏం మాట్లాడుకుంటాం అంటే, ఈయన చనిపోయాడు, కారణం ఏంటంటే ఆయనలో శక్తి లేదు, ఆ బలం లేదు. లేచి కూర్చున్నటువంటి శక్తి ఉన్నప్పుడే వాళ్ళు లేచి కూర్చుంటాడు, వాడు డేవిడ్ అవుతాడు. ఎప్పుడైతే వాళ్ళు లేచి కూర్చోలేకపోయాడో, అలాగా శవమై పడి ఉన్నాడో మన భాషలో, అప్పుడు ఏమంటామండి, అది శవం అని పిలుస్తాం, కానీ డేవిడ్ అని పిలవడానికి ఇష్టపడవు. ఎందుకంటే ఆత్మ తనలో లేదు. నీ ఆత్మ ఆ శరీరంలో శక్తిగా ఉన్నప్పుడే, ఆత్మని నడిపించినప్పుడే నీ బ్రెయిన్ పనిచేయడమైనా, నీ తల ఆలోచించడమైనా, నీ కళ్ళు చూడటమైనా, నీ కాళ్ళు నడవడమైనా, నీ లివర్ పనిచేయడమైనా జరుగుతూ ఉంటుందండి. ఇవన్నీ లేకపోతే అది వెళ్ళాలి, కొంచెం ముందుకు వెళ్ళాలి. ఇవన్నీ లేకపోతే అది నిర్జీవంగా ఉంటాయి. నీలో ఉన్నటువంటి ఏదైతే దేవుడు పెట్టిన ఈ సర్వాంగాలు ఉన్నాయో, ఆత్మ లేనిదే నిర్జీవం అయిపోతున్నాయి. అందుని బట్టి మనం ఏం చేస్తామంటే, ఆత్మ ఖచ్చితంగా ఉంది, ఆ ఆత్మను మనం కాపాడుకొని రక్షించడానికి ప్రయత్నం చేయాలని మాట్లాడుతున్న దేవుడు. అయితే గల్తీలకు రాసిన పత్రికలో 5వ అధ్యాయము 2 కొరింథీ, పౌలు గారు రాసిన 2 కొరింథీ 7వ అధ్యాయం 1వ వచనం చూడమ్మా. దేవుని వైపుతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకు ఆత్మలకు కలిగిన సమస్త కల్ముషము నుండి మనలను పవిత్రులుగా చేసుకొను. శరీరముకును ఆత్మకును సమస్త కల్మషం పుడుతుందట. ఉంటుందా లేదా? ఇక్కడ ఎవరైనా కల్మషంతో ఉన్నారా లేదా? ఏమంటే ఉన్నారా లేదా? మనం మొన్న బుధవారం చూసినట్లయితే ఈ హాల్ అంతా మెరిసిపోయింది, అవునా కదా? నేను యాక్చువల్గా పరలోకంలో ఉన్నామనే ఫీలింగ్ కలిగింది, అందుకే మీకు ఒక షార్ట్ నేను తయారు చేసి పెట్టడం జరిగింది. అయితే అలాంటి వైట్ డ్రెస్ వేసుకున్న మనం ఎలాంటి మనసు కలిగి ఉన్నామో, ఎలాంటి ఆత్మ కలిగి ఉన్నామో, మన లోపల ఉన్నటువంటి లోపల నుంచి వచ్చినటువంటి శరీరం నుంచి వచ్చే క్రియలు కానీ ఆలోచనలు కానీ ఎలా ఉన్నాయో మనం పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈరోజు గుడ్ ఫ్రైడే అంతా కొంచెం అంటే ఆ రోజు అంతా అటెండెన్స్ వచ్చినప్పుడు నువ్వు లాస్ట్ షెపర్డ్ తీసేసుకుంటే, మహాబలం తీసేసుకుంటే జీవించేస్తావా? ఇజ్ ఇట్ రైట్? అది ఎక్కడైనా చెప్పబడిందా? ఇదంతా మన ఆచారంగా జరుపుతున్నాం, కానీ ఎప్పుడు కూడా నీ హృదయాన్ని, నీ మనసుని, నీ యొక్క పరిశుద్ధాత్మ, నీ మనసును కాపాడుకోలేదు ఇంకో దురదృష్టశాలతో నేను మనకి లోపలగా ఒక పండుగ జరిగింది. ఆ పండుగ ఎఫెక్ట్ ఈరోజు గుడ్ ఫ్రైడే రోజు అటెండెన్స్ తక్కువగా ఉంది. ఎందుకంటే మనం ఉపవాసం ఉండాలి, దేవుని పట్ల మైండ్ ఆనుకొని ఉండాలి, మోకరించాలి. ఈ 40 రోజులు చేసిన దీక్షని ఈరోజు విరమించుకోవడానికి, దాన్ని ప్రత్యాత్తాపడడానికి వచ్చిన అవకాశాన్ని మనం ఉపయోగించుకోలేదు. ఎందుకంటే అనేకమైన కార్యక్రమాలు మనకు ఉంటాయి. ఎందుకంటే ఇరుకు మార్పుల్లోంచి ప్రవేశించడానికి ఎవ్వరికి ఇష్టం ఉండదు, విశాలంగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారట. అయితే నేను మాట్లాడగలను, ఎప్పుడు కూడా ఆత్మ మన తల్లి కడుపులోంచి వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, చాలా ఫెయిర్గా వస్తాం. ప్రతి వాళ్ళు కూడా తల్లి కడుపులో ఎంతలో రాయబడి ఉండొచ్చు, కానీ నా తల్లి కడుపు నన్ను పాపం నందే నన్ను గర్భం ధరించిందని. అయితే నీకు కల్మషం లేదని దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే భూమి మీద పుట్టిన తర్వాత నువ్వు కల్మషం లేదంట్లో ధరించుకున్నావు. అనేక సార్లు ఆత్మ ఏం చేస్తుంటుందంటే పోరాటం. గల్తీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో మీరు చూసినట్లయితే, శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధంగా అపేక్షించును. వ్యతిరేకముగా ఉన్నది కనుక మీరేమి చేయు నిశ్చయితురో వాటిని చేయకూడదు. ఎప్పుడు కూడా ఈ భూమి మీద, ఈ లోకంలో అనేకమైన రిలేషన్స్ ఉన్నప్పటికీ కూడా, చిన్నప్పుడు అక్క తమ్ముడు, చెల్లి తమ్ముడు, అక్క తమ్ముడు కొట్టుకుంటారేమో, కానీ తర్వాత ఒక 50 సంవత్సరాలు మనం పెళ్ళి అయిన తర్వాత దాన్ని ముడుచుకొని మళ్ళీ మనం పైకి వెళ్ళిపోయేదాకా భార్య భర్తలు కొట్టుకుంటూనే ఉంటారు. అలాంటి ఆత్మ శరీరం అనేది నువ్వు ఒకటి చేద్దాం అనుకుంటావు, నువ్వు ఒకటి చెయ్యాలనుకుంటావు, కానీ ఆ శరీరాన్ని, తనకు ఉన్నటువంటి సుఖానికి నేను అలవాటు చేసేసి ఇష్టపడదు. కానీ గుడ్ ఫ్రైడే రోజే నువ్వు మొత్తం పెట్టుకోవాలా, గుడ్ ఫ్రైడే రోజే నువ్వు శుభకార్యాలు చేయాలా? అది ఎంత తప్పండి. అది
దేవుని సన్నిధిలో మనం నిలబడాలి. ఎందుకంటే నీకు మనసు ఉంటుంది, అందరూ గుడ్ ఫ్రైడే మనం దేవుని ఆరాధించాల్సిన అవసరం ఉంది. ఇది చారిత్రకంగా మనం చెప్పుకోవాల్సిన ఎంత దినాలు. ఎందుకంటే ఈ రోజు మేము చిన్న సాక్ష్యం పంచుకుంటాం, టైం అవుతుంది, కానీ ఈ రోజు నేను లేట్గా రావడానికి కారణం ఉంది. అందుకనేమో దేవుడు నన్ను 7వ వాక్యాన్ని, దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ప్లాన్ ప్రకారం 7వ వాక్యాన్ని పంపించి ఉండొచ్చు. ఈ రోజు నేను స్టీఫెన్ పాల్ గారికి నేను ఎప్పుడు చెప్తుంటాను, సాక్ష్యాలు జరిగిన 4-5 చర్చెస్కి నేను కొంచెం పట్టణంలో డొనేట్ చేసి వస్తూ ఉంటాను, లేదా కొండే వారికి డిస్ట్రిబ్యూట్ చేసి వస్తుంటాను. ఈ విశాఖపట్నంలో గురజాల కళాక్షేత్రంలో వాళ్ళ మీటింగ్ అవుతుంది, కొంచెం లేట్ అయ్యే వెహికల్స్. ఎందుకంటే 25,000 బట్టలకు 3 వ్యాన్లు మాకున్న సమయాన్ని బట్టి మేము త్వరగా ఇవ్వలేకపోతే నాకు తెలిసి నేను వచ్చి ఎవరికైనా ఎంగేజ్ చేసి నాకు ఎక్కడ డౌట్, ఒకవేళ ఈ 25,000 బట్టలు నాకు ఇవ్వలేకపోతే వాళ్ళు పెట్టుకున్న మీటింగ్ ఎంత ఫెయిల్ అయిపోద్ది, చాలా ఇబ్బంది పడతారు. సరే నా మాట ఏడదు కదా, నేను ఎక్కడైనా దేవుడు పని చేస్తున్నాను కదా అని చెప్పి ఆ వెహికల్స్ ఫాలో అయ్యి నేను వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి వచ్చేటప్పటికి ఊరంతా అన్యులతో సహితం ప్రతి వీధిలోని, ప్రతి సందులో, ప్రతి చిన్న చర్చలో కూడా దేవుని ఆరాధిస్తున్నారండి. నన్ను డ్రైవర్లు అడిగేవారు, ఏంటనే ఈరోజు ఇలా ఉంది అంటే నేను చెప్తాను, తమ్ముడు ఈరోజు దేవుడిని యేసుక్రీస్తు వారిని సిలువ వేశారు. ఏమండి మీ భాషలో చెప్పాలంటే ఉరి వేస్తారు. అందుకని అదేంటని ఉరి వేసేస్తే మీరు అందరూ ఎలా పండుగ చేసుకున్నారంటే ఎస్ అదే నీకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఆయన్ని దొంగని, ఆయన మత ప్రబోధకుడని, ఆయన మన మనిషి కాదని యూదులు ఆయన రోమన్ ప్రభుత్వం ఏం చేసిందంటే అన్యాయపు తీర్పిచ్చి ఆయన్ని సిలువ వేసింది. అయితే వాళ్ళు అనుకున్నట్టు వారు ఏదైతే ఆరోపించారో అవి ఏవీ నిజం కాదు. ఆయన సత్యవంతుడు దేవుడు కుమారుడైన 3వ రోజున రేపు వచ్చి ఆదివారం ఆయన పునరుద్ధారణై వచ్చి లేచి నుంచున్నాడు. అందుని బట్టి ఈ ప్రపంచం కానీ ఈ భూమి మీద ప్రతి వాళ్ళు కూడా ఇది శుభ శుక్రవారమే తప్ప మనకి ఇది కీడు కాదని చెప్పి ఆయన యొక్క మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మన జీవితాలు ఎలా ఉన్నాయో ఒక్కసారి మనం గుర్తు చేసుకుందామని కృతజ్ఞతతో ఈ ప్రార్థనలు జరుగుతుంటాయి ప్రధానంగానే. అవునా అని అయితే బుధవారం లక్షవారం అదే యేసుక్రీస్తు నిజంగా వచ్చే ఆదివారం లేసారా అంటే అందుబట్టి నాకు సువార్త చెప్పడానికి చాలా ఛాన్స్ దొరికిందండి. అందుబట్టి నేను సంతోషిస్తున్నాను. అయితే ఈ ఆత్మలు ఏం చేస్తుంటాయంటే నీలో ఉన్న ఆత్మ ఏదైతే శక్తి ఉందో ఆ శక్తి నీలో ఉన్నప్పుడే నువ్వు ఒక భర్తకు భారీగా, లేదా భార్యను గద్దించే భారీగా ఉండగలవు, భర్తగా ఉండగలవు, లేదా పెద్ద వ్యాపారం చేసి డబ్బు సంపాదించగలవు, లేదా ఒక అందాల పోటీలో పాల్గొని మిస్ యూనివర్సిటీగా లేదా మిస్ వరల్డ్గా అవ్వగలవు, లేదా ఒక కనిక పేదవాడు అయినప్పటికీ కూడా నీలో ఆత్మ ఉండాలి. ఆత్మ ఉన్నప్పుడే ఈ ఫేట్స్ అన్ని మనం సాధించగలుగుతాం. నీలో ఆత్మ లేని ఎడలా, జంతువులకు ఆత్మ ఉందండి, వాటికైనా టాస్క్ ఉందా, ఆహారం తింటాయి, వేటాడుతాయి, తింటాయి, పడుకుంటాయి. అయితే దేవుడు మనకి తన రూపాన్ని చెప్తున్నా మనకి ఏం చేశాడంటే జీవాత్మ ఇచ్చి ఉన్నాడు. ఆ జీవాత్మ ఉన్నప్పుడే, నీలో శక్తి ఉన్నప్పుడే ఖచ్చితంగా నువ్వు ఏదైతే ఫేట్స్ ఉన్నాయో ఇవన్నీ అవాలు సాధించాలంటే ఖచ్చితంగా నీలో ఆత్మ ఉన్నప్పుడు పనిచేసినప్పుడే. అలాంటి ఆత్మ ఉన్నప్పుడు మనం ఇన్ని ఫేట్స్ సంపాదించవచ్చు. దాన్ని బట్టి ఏం చేస్తామంటే మనిషిలో ఖచ్చితంగా ఆత్మ ఉంది. ఆత్మే మనతో దేవుడితో ఉన్న సంబంధం తప్ప ఈ దేహంతో మనకు సంబంధం లేదు. అనేకసారి చాలా మంది ఏం చేస్తుంటారు, ప్రసంగిలో 12వ అధ్యాయం 7వ వచనంలో రాయబడి ఉంటుంది, మన్ను అనేది తిరిగి మన్నుకు చేరుతుంది, దేవుడు ఆత్మ, దేవుడిచ్చిన ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళిపోతుందని మాట్లాడుతుంటారు. ఇది చాలా మంది టాగిటీసీగా తీసుకుంటూ చాలా సులువుగా మాట్లాడతారు. అంటే దాని ఉద్దేశం ఏంటంటే పాజిటివ్ గా తీసుకుంటారు వాళ్ళు. ఏమంటే నేను మన్ను నుంచి నేను సృష్టించబడ్డాను, నేను చనిపోతే మట్టిలోకి వెళ్ళిపోతాను దేహం, కానీ దేవుడి దగ్గర చూసిన ఆత్మ కాబట్టి నేను దేవుడి దగ్గరికే వెళ్ళిపోతానని ఈజీ స్టేట్మెంట్ మనం చెప్పుకుంటాం. కానీ అది కాదు. అందరూ దేవుడిని చేరలేరు. అందరూ దేవుడి దగ్గరికి వెళ్తే అది ఇంత పరీక్షలు యేసుక్రీస్తు నీ కోసం నా కోసం వచ్చి కదా శిలువయాగం చేసి తన ప్రాణాన్ని అర్పించాల్సిన అవసరం లేదు అండి. అందువల్ల ఏం చెప్తున్నానంటే ప్రతి వారు కూడా దేవుడి దగ్గరికి వెళ్ళరు, కానీ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది, ఆత్మ వెళ్ళడానికి ఎలాగే వెళ్ళాలి అని దేవుడు మాట్లాడుతూ మనం చాలా క్లియర్ గా చెప్తున్నాడు. అందుబట్టి ఆ వాక్యాన్ని దేవుడు మాట్లాడాడు కదా, అది సూత్రం అండి. సొలొమోను గారు సూత్రం ఇచ్చారు. నువ్వు ఈ యొక్క కండిషన్స్ ప్రతిదానికి ఉంటుంది. మనం ఒకసారి సూత్ర సిద్ధాంతం ఒకటి ఉంటుంది, N+1/2 అని చెప్పి. ఏదైనా నీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలంటే, నీ జీవితాన్ని కట్టుకోవాలంటే ఆ సూత్రాన్ని ఉపయోగించుకొని ఆ ప్రణాళిక చేసుకుంటే దేవుని సన్నిధిలో చేరుతావు. ఆయన సూత్రం ఇచ్చారు, మన్నైనది మళ్ళీ చేరుతుంది, దేవుడు పెట్టిన ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్తుందని. అయితే కండిషన్స్ అప్లై. నువ్వు ఎలా ఉండాలి, నీ ఆత్మ ఎలా కాపాడుకోవాలని ఉంటుంది. అంత మాత్రం కాదు, అక్కడ 7వ అధ్యాయం ప్రసంగి 7:29 రాయబడుతుంది. ఇది ఒకటి మాత్రమే నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించును, కానీ వారు విధివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. చూసారండి, నరులగా తన తల్లి గర్భం నుంచి యథార్థవంతులుగా పుట్టారు. అందులో ఏ డోకా లేదండి. కానీ యథార్థవంతులుగా ఇప్పుడు మనం ఉన్నామా అంటే లేదు. నీతిమంతుడు ఒక్కడునూ లేడు. నేను మన ప్రభుత్వంలో తీసుకున్న ప్రతి వాడు కూడా
తన హృదయం తను పరీక్షించుకున్నట్లయితే, దేవుని వాక్యానికి భయపడితే నువ్వు గుమ్మం దాటి లోపలికి రానే రావు. ఇది రైటా రాగా చెప్పండి. కానీ మన దేవుడు గొప్పవాడు, మనకు క్షమిస్తాడు. మానవ రూపేణ మనం ధరించుకున్న సరే అనేకమైన టెంప్టేషన్స్ గురవుతాము అనే ఉద్దేశంతో నిన్ను నన్ను ఈ ప్రభు వాళ్ళకి యాక్సెప్ట్ చేశారు, మనం తింటున్నాం. కానీ దేవుడి శరీరం తిని తన రక్తం తాగాలంటే నీలో ఏ రకమైన మత్సరం ఉండకూడదు, నీలో ఏ రకమైన క్రోధం ఉండకూడదు, నీలో ఏ రకమైన అవలక్షణం ఉండకూడదని దేవుడు స్పష్టంగా మాట్లాడు. నీ ఆత్మను చాలా పరిశుభ్రంగా అప్పగించుకోవాలి తప్ప నీ ఆత్మను కూలీలు చేసి, నీ ఆత్మను వ్యభిచారం చేస్తూ, నీ ఆత్మలో ఉన్న మత్సరం కలిగి దేవుడికి ఇస్తే అది ఎత్తు బస్సులో కూడా దేవుడు అంగీకరించడండి. అనేక సార్లు మనం మాట్లాడుతుంటాం, ఈ యొక్క శరీరం పెట్టే సుఖాలకి, శరీర ఆశల్ని ఈ యొక్క ఆత్మని కంట్రోల్ చేయలేకపోతే ఈ ఆత్మలు ఏం చేస్తుందంటే శరీరంపై దాడి చేస్తుంది. ఇఫ్ యూ కిల్ సిన్స్, నువ్వు పాపాన్ని నువ్వు చంపగలిగితే పాపం చచ్చిపోతుంది. లేదు, నువ్వు పాపంతో ఎంటర్టైన్ చేద్దామని చూస్తే పాపం నేను చంపేస్తుంది. కరెక్టా కదండి? ఒక పాము నువ్వు పెంచుకుంటావు. నేను చెప్తాను, ఈ అమెరికాలో ఈ పిల్లల్ని ఏంటది ఓల్డేజ్ హోమ్ లో జాయిన్ చేసేసి ఇంకెవరో తోడలేరని చెప్పి ఒక కొండ సెలవును పెంచుకున్నారు. ఆడికి ఎవరు లేరని కొండ సెలవు. ఆ కొండ సెలవు 4-5 రోజుల నుంచి ఫుడ్ తినట్లేదట. ఏంటి ఎంత బాగా ప్రేమించుకున్నా ఈ కొండ సెలవు భోజనం చేయలేదని ఆమె బాధపడేట. డాక్టర్ దగ్గర వెటర్నరీ డాక్టర్ తీసుకెళ్తే, అమ్మ నువ్వు భయపడకు, ఈమె ఈ కొండ సెలవు నిన్ను మింగేయడం కోసం తన పొట్టంతా ఖాళీ చేసుకుంటుంది, కంగారేం పడకు, రేపేంటో నిన్ను మింగేస్తుంది అని అంటే ఎలా ఉంటుందంటే, మనం చేసుకున్నటువంటి పనులు మనం అనేక సార్లు అవివేకంతో ఆలోచిస్తూ మన యొక్క ఆత్మను శుద్ధీకరించుకోవడం ప్రయత్నం చేయం. కానీ అనేక సార్లు మన రిలేషన్స్లో ఉన్న బంధాలు అయితే కానీ, లేదా మనకున్నటువంటి ఆస్తులు అయితే కానీ మనం ఎక్కువగా ముందుకు తీసుకోవడానికి ఇష్టపడతాం తప్ప ఆత్మను కాపాడుకోవడానికి ఎప్పుడు ఇష్టపడాలని మనం ముందుకు రావట్లేదండి. అలాగే దేవుడు ఏం చెప్తున్నాడంటే, కల్మషం లేని హృదయాన్ని అబ్జెక్ట్ మాట్లాడుతున్నాడు. అంత మాత్రం కాదు, కానీ ఇంకా పరిశుద్ధత కలిగి దేవుడు మన ఆత్మను అబ్జెక్ట్ చాలా క్లియర్గా మాట్లాడుతున్నాడు. తర్వాత మీరు చూసినట్లయితే హెబ్రీ 9:14 చూడండి, దేవుడు తన ఆత్మను నిర్దోషంగా ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషునిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిచ్చెన క్రియలను విడిచి జీవం గల దేవుని సేవించుటకు ఈ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. అంతే చాలు. నిత్యుడైన ఆత్మ ద్వారా తను దేవుని నిర్దోషిగా అర్పించుకోవాలండి. అంటే నీ మనస్సాక్షిని శుద్ధి చేసుకుంటూ నువ్వు నిర్దోషిగా ఉన్నట్లయితేనే ఖచ్చితంగా నువ్వు ఆయనకి ఆత్మను అప్పగించడానికి ముందుకు రావాలి. యేసుక్రీస్తు వారు అలాగే అప్పచెప్పారు. ఆయన కల్మషం లేని హృదయంతో ఈ నిర్దోషమైన హృదయం, ఏప్రిల్ రాసిన పత్రికలో దేవుడు మాట్లాడుతారు, నిర్దోషిగా ఉండాలి దేవుని యొక్క ఆత్మను అప్పగించుకోవాలంటే. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక విషయం చెప్తాను. నేను ఒక కొత్త బైక్, నా దగ్గర ఒక బైక్ ఒక ఎరువు తీసుకున్నానండి. ఆ బైక్ ఎరువు తీసుకున్నప్పుడు తిరిగి నేను మళ్ళీ వాళ్ళ దగ్గర ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాను, నేను ఎలా ఇచ్చానో యాజ్ అన్ కండిషన్ లేదా యాజ్ అ టీజ్ పొజిషన్లో నేను మళ్ళీ బండి ఎక్స్పెక్ట్ చేస్తాను. కానీ నా దగ్గర బండి అరువు తీసుకున్న బండిని ఆయన పట్టుకుని వెళ్ళి అంత మెలమెల మెరిసే బండిని తీసుకొని వాళ్ళ యొక్క అనైతిక చర్య వల్ల వాళ్ళకున్న నెగ్లెజెన్స్ వల్ల బండి యాక్సిడెంట్ చేసి తిరిగి నాకు అప్పు చెప్తే నేను తీసుకుంటాను, ఎట్టి పరిస్థితిలో తీసుకోను. ఎందుకంటే ఒకటే మాట్లాడతాను, అయితే నా దగ్గర పట్టుకెళ్ళి బండి సేమ్ అదే బండి వేరియల్లా నాకు కొత్త బండి. నేను అంటలేదు, దేవుడు మాట్లాడతాడు, నీకు ఇచ్చిన ఆత్మ నువ్వు అలాగే ఇస్తావా లేదంటే కొత్త ఆత్మ ఇస్తావు. కొత్త ఆత్మ ఎవరో సాధ్యం అవుతుందండి. మనం ఏం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా సరెండర్ అయిపోతాం దేవుడికి. దేవాన్ని చేసింది తప్పు. ఎందుకంటే దేవుడు ప్రశ్నిస్తే ఎవరు కూడా ఎదురు చెప్పడానికి వీలు లేదండి. ఎందుకంటే ఆయన మహానుభావుడే ఉన్నాడు. అందుని బట్టి ఆయన ఏదైతే మనకి ఇస్తాడో అలాగే మనం మళ్ళీ తిరిగి అప్పచెప్పడం నిష్కలమైన నిర్దోషమైన హృదయాన్ని లేదా మనస్సుని లేదా ఆత్మ అప్పచెప్పని ఇష్టపడతాడండి. జనరల్గా ఒకసారి ఏం చేస్తామంటే, ఒక్కొక్కసారి తప్పు చేసేసాము. మీ తండ్రి దగ్గర మన ఫాస్ట్ దగ్గర అయితే ఒకసారి తప్పు చేసి రెండో ఛాన్స్ అడుగుతాం, లేదు ఈసారి నేను కరెక్ట్ చేసుకుంటాను, రెండోసారి తప్పు చేయను అంటాం. కానీ దేవుడు అయితే మనకి ఛాన్స్ ఇవ్వడం ఇష్టపడాలి. రెండో ఛాన్స్ లేదు. ఒకసారి మరణించిన తర్వాత మన తీర్పులోకి ఎంటర్ అవ్వాల్సి ఉంది. అంతే తప్ప భూమి మీద రెండో అవకాశాలు సినిమాల్లో ఇచ్చినట్టు ఉండదండి. మీరు చూసారా సినిమా మనిషి సినిమాలాగా బ్రతకడానికి ఇష్టపడదు. సినిమాని తిరగేస్తే మనిషి అవుతాడట, మనిషిని తిరగేస్తే సినిమా అవుతుంది. సినిమాల్లోనే జరుగుతుంది రెండో ఛాన్స్ తీసుకొని. ఒక్కసారి నువ్వు కన్ను మూసావా నువ్వు తీర్పులోకి పడేసించాల్సిన అవసరం వస్తుంది. నువ్వు బతికిన లైఫ్ని నీ ఆత్మను కరెక్ట్ చేసుకునే ఛాన్స్ ఎట్టి పరిస్థితుల్లో లేదండి. అందుని బట్టి ఏం చేయాలంటే, మనకి దేవుడు ఎలాగైతే ఆత్మగా అప్పచెప్పాడో తిరిగి మనం అదే రకంగా అప్పచెప్పడానికి ఇష్టపడాలి. అంత మాత్రం కదట సత్ప్రవర్తన కలిగి మనం మన ఆత్మను అప్పచెప్పాలంట. అంటే తన యొక్క అపోస్తలుడైన పౌలు గారట యేసుక్రీస్తు యొక్క సర్వం అంటే ఆయనకు ఉన్నటువంటి ఉనికిని, ఆయనకు ఉన్నటువంటి ఆశ, ఆయన ఆత్మను
పురికి పుచ్చుకున్న పేతురు గారు మాట్లాడతారు. అంటే పరలోక ద్వారం మొదటి తాళపు చెవులు తీసుకున్న ఆయన ఏం మాట్లాడతాడంటే, ఒకసారి చూడండి పేతురు 1:4-19 కాబట్టి దేవుని చిత్త ప్రకారము ఆ. బాధపడివారు ఆ. సత్ప్రవర్తన గలవారై ఆ. నమ్మకమైన సృష్టికర్తకు ఆ. తమ ఆత్మను అప్పగించుకొనవలెను. చాలా ఏమంటాడంటే సత్ప్రవర్తన కలిగి అప్పు చెప్పుకోవాలి. కాబట్టి దేవుని చిత్త ప్రకారం బాధపడటంలో దేవుని చిత్తం ఉంటుందండి. ఆలోచించారు అక్కడ ఏం చేశాడు దేవుడు? బాధపడటంలో దేవుని చిత్తం ఉంటుందట. నీకు కలిగే బాధల్లో దేవుని చిత్తం ఉంటుందా? నీ యొక్క స్వయంకృత అపరాధంలో చేసిన చర్యల్లో కూడా దేవుడి మీద నెట్టేసి మనం మాట్లాడుతుంటాం. ఎఫెసీ పౌలు గారి టైంలో ఎఫెసు ప్రాంతానికి అన్ని జనులకి అంటే విగ్రహాల దగ్గర సువార్త ప్రకటించమని చెప్పినప్పుడు ఏమంటే ఎలా ఒక మాదిరి చెప్పాడు. అయితే మనం ఏం చేస్తామంటే రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు ఎవరికి వెళ్ళాలి సువార్త చెప్పాలో తెలియదు. ఏమండి అన్యులకి వెళ్ళి మన స్టైల్లో మనం చెప్పేస్తే వాళ్ళు లాగపెట్టి కొట్టేస్తాడు. అప్పుడు వచ్చి అంటాడంట, దేవుని బట్టి నేను ఎంతైనా సెక్స్ అనిపిస్తుంది. దట్ ఈస్ నాట్ రైట్. దేవుని చిత్తానుసారమైన కష్టాలను అనుభవించడానికి ఇష్టపడాలి తప్ప నీ స్వయంకృత అపరాధం వలన ఏమంటే నువ్వు ఒక వ్యక్తిని ఇష్టపడి నువ్వు పెళ్లి చేసుకుంటావు, అది నీ ఇష్టం మేరకే జరిగింది. తర్వాత ఏదో సమస్య వచ్చినప్పుడు దేవుని చిత్తమై ఉందని నీ బాధపడడం అంటే దట్ ఈస్ నాట్ రైట్. నీ ఇష్ట ప్రకారం వెళ్ళావు, దేవుడు నీకు ఎప్పుడు కూడా జీవితాంతం నీకు కష్టాలు ఎప్పుడు ఇవ్వడానికి ఇష్టపడట్లేదు. నిన్ను కరెక్ట్ చేసుకుని దేవుడు ఖచ్చితంగా నేను విడిపిస్తాడు. అయితే పౌలు గారి పేతురు గారు మాట్లాడుతారు. కాబట్టి దేవుడి చిత్త ప్రకారం బాధపడేవారు సత్ప్రవర్తన గలవారే నమ్మకమైన సృష్టికర్తకు తన ఆత్మను అప్పగించుకోవాలను. నేను ఆత్మ నమ్మకంగా ఉందా? సత్ప్రవర్తన కలిగి ఉందా? సత్ప్రవర్తన అంటే ఏంటండి? మంచి ప్రవర్తన కలిగి ఉండడం, అంటే ఎదుటి వారిని గౌరవించడం, ప్రేమతో పలకరించడం, అవసరమైతే దేవుని కార్యాలు చేయడానికి ముందుకు రావడం. దేవుని ఇల్లు కట్టబడడానికి నువ్వు ఎప్పుడైతే ముందుకు రావో, నేను మాట్లాడుతున్నాను ఈ సమాజం ఈ డయాస్ నుంచి, నీ ఇల్లు ఎప్పటికీ కట్టబడదు. ఇది మనకు కష్టమైనప్పటికీ నేను మాట్లాడు సత్ప్రవర్తన కలిగి దేవుని పరిచయం ముందుకు వచ్చినట్లయితే ఖచ్చితంగా నీ దారులన్నీ తెరవబడతాయి, నిన్ను ఆశీర్వదించబడతాడు. లేని ఎడల కుసంస్థతో ఉంటూ నీ సెల్ఫిష్ గా ఆలోచిస్తే నీ యొక్క ద్వారాలు తెరవబడవు, ఇంకనూ అధోగతికి పడిపోతాం. దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నన్ను క్షమించండి మాట్లాడినందుకు. కానీ మనం సరిచేసుకుని దేవుని ఇల్లు కట్టినట్లయితేనే నీ ఇల్లు నిలబెట్టబడుతుందండి. అందువల్ల నీ ఆత్మను సరిచేసుకుని దేవుడికి అర్పించాల్సిన అవసరం వస్తుంది. అవి మొట్టమొదటి స్లైడ్కి వెళ్ళు. భారతదేశంలో అంటే మనుషులు బ్రతికే సరాసరి లైఫ్ ఆల్ ఓవర్ ద వరల్డ్, ఇండియాలో మనుషులు బ్రతికే సరాసరి లైఫ్ 73 సంవత్సరాలు. 73 సంవత్సరాలు పోతాయి. ఇక్కడ ఎవరండి 70లోకి వచ్చి 60లోకి వచ్చున్నారు? ఒకసారి లెక్కేసుకోండి, మైనస్ చేసుకోండి. ఇంకా ఎన్ని కార్యక్రమాలు ఉన్నాయి, మనం ఎంత రెక్టిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది, మరి ఎంత అనీతిలో ఉన్నాము, ఎంత పాపంలో కూరుకుపోయి ఉన్నాము. నేను చెప్పకూడదు కానీ చెప్పను, ఎందుకంటే అది సరే. ఇప్పుడు 73 సంవత్సరాల వయస్సు మాత్రమే మనకుందండి. కేవలం 73. మనకి ఎలా కనిపిస్తుంది అంటే ఇంకా ఉందిలే ఏమీ లేదు. తర్వాత స్లైడ్ చూడండి. ఆంధ్రప్రదేశ్ ఇండియాకి వచ్చేటోడికి చాలా ధోరణిగా ఉంది. ఛత్తీస్గఢ్లో లేడీస్ 66 సంవత్సరాలు మాత్రమే, 65 సంవత్సరాలు అట బాయ్స్ అయితే గర్ల్స్ వచ్చేటోడికి 63 సంవత్సరాలు ఫీమేల్స్. అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ చూసినట్లయితే ఇక్కడ ఫీమేల్ చూడండి, ఢిల్లీలో 74 సంవత్సరాలు బాయ్స్ పోతుంటే గర్ల్స్ వచ్చే 77 సంవత్సరాలు పోతుంటే, యావరేజ్ గా చూస్తే ఇండియాలో 73 ఇయర్స్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మన వయసుని అందులో డిటెక్ట్ చేసుకుంటే మనం ఎంత కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అండి. ఇవాళ మనం చనిపోయిన తర్వాత ఈ కన్ను మూసిన తర్వాత, డేవిడ్ అనేవాడు కన్ను మూసిన తర్వాత అయ్యగారు వచ్చి దేవా ఈ ఆత్మని మీరు చేర్చుకున్నట్టు అవుతుందా లేదా? ఏమీ లేదు. మీరు వచ్చి ఆజ్ఞ ఇచ్చేదాకా ఆత్మ ఆగదు. నీ క్రియలను బట్టి నీకున్న స్థితిని బట్టి ఆత్మ చేరిపోతే ఎక్కడికి వెళ్ళిపోవాలి. నువ్వు కేవలం దానికి కారణం మాత్రం చేయగలవు తప్ప నీకోసం ఎవ్వరూ ప్రార్థించి చనిపోయిన తర్వాత. ఎందుకంటే నువ్వు కరెక్ట్ చేసుకోవాలని, నువ్వు కరెక్ట్ చేసుకోకపోతే ఖచ్చితంగా నువ్వు ఆ యొక్క రాజ్యాన్ని చేరలేవు. నేను చివరిగా ముగిస్తాను. అపొస్తలుల కార్యం 7వ అధ్యాయం 58-59 మీరు చూస్తే స్టెఫెన్ కోసం రాయబడుతుందండి. పట్నపు వెలుపలికి అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రుబ్బి చంపిరి. సాక్షులు సౌలు అను ఒక యవనుని పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టిరి. ప్రభువును గురించి మొరపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకోమని స్టెఫెను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. హల్లెలూయా. తర్వాత అదే స్టెఫెన్ గురించి మనం క్లియర్ గా విందాము. అపొస్తలుల కార్యం 6-7 కొంచెం ముందుకెళ్ళాం. అవి అపొస్తలుల కార్యం 6-7 దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను. మరియు అక్కడ
ఒక 7 అపోస్తలులలో 7 నియమించుకొని వారి ద్వారా కార్యం చెయ్యాలని దేవుడు మాట్లాడినప్పుడు ఈ స్టెఫెన్ ఆయన ఎంచుకున్నప్పుడు స్టెఫెన్ ఒకే ఒక ప్రసంగం చేస్తాడండి. ఆ ప్రసంగము నా భూతో నా భవిష్యత్తు అని ఉంటుంది. ఆ ప్రసంగం తర్వాత ఆయన చంపేశారు, ఎందుకంటే ఆయన ఇష్టపడలేదు. ఎవడైతే నీతి మాట్లాడతాడో, ఎవడైతే నిజం చెప్తాడో, ఎవడైతే నీకు పనికొచ్చే విషయం చెప్తాడో, చేదిప్పుడు బిడ్డనెప్పుడు మన జీవితానికి ఎవరికి ఇష్టపడదు. కానీ ఆ చేదు నువ్వు తీసుకున్నట్లయితే ఖచ్చితంగా నేను రోగం తగ్గించబడుతుంది. అదే మాదిరిగా స్టెఫెన్ని అన్యాయపు తీర్పు తీర్చి యేసుక్రీస్తు వారి కంటే ముందు ఆయనట అబ్రహాము కాలం నుంచి నేటి యోహాను వరకు ఎంత సూచక్రియలు ఇవన్నీ జరుగుతున్న ఆ క్రియలను బట్టి ఎంతో చేసినప్పటికీ కూడా మీరు మెడల వంచని ప్రజలై ఉన్నారు. మీరు మెడల వంచని మాట లక్ష్య పెట్టినటువంటి ముస్కర్లుగా ఉన్నారు. కాబట్టి ఆ విషయం మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి కోపం వచ్చి బయటకు తీసిన ఆత్మ కలిగిన ఆయన ఏమంటే ఆయన చూడండి, ఆత్మతోనూ సత్యంతో స్టెఫెన్ నిండిపోయి ఉన్నాడండి. నేను ఎప్పుడో ఒకటి మాట్లాడగలను, సువార్త చెప్పాలన్నా లేదా మన క్రైస్తవ జీవితం లీడ్ చేయాలన్నా ఈ ఆత్మను శుభ్రంగా ఉంచుకొని ఈ ఆత్మతో నిండిన దాంట్లో ధైర్యం కలిగినప్పుడు ఖచ్చితంగా ఏదైనా చేయగలడు. ఒకవేళ దేవుని సిద్ధమై అంటే మనం ఎటువంటి కార్యక్రమానికైనా ఎలాంటి సిచ్యువేషన్ కైనా మనం ముందుకు వెళ్ళాలి తప్ప వెనకడికి వేసే ప్రసక్తే ఉండకూడదు. అలాగే స్టెఫెన్ని రాళ్లతో కొట్టారని మీ బైబిల్లో చూసినట్టు ఇలా కొట్టలేదు రాళ్లతో. ఒక పిచ్చి కుక్కని చంపాలనుకుంటే ఏం చేస్తామంటే అది మనల్ని కరిసేస్తుందేమో అని ఒక చెట్టుకి కట్టేసో లేదా ఒక దగ్గర పట్టేసో నలుగురు చుట్టూ పెద్ద పెద్ద రాళ్ళు నెత్తి మీద వేస్తూ ఉంటాం. చాలా కష్టం కదండి. రాళ్ళతో కొడితే కొంత ఫేమస్ చచ్చిపోతారేమో, కానీ మీరు అక్కడ చూసినట్టయితే బండరాళ్ళతో కూర్చోబెట్టి నెత్తి మీద పోయి చంపేస్తున్నారు. ఇది అత్యంత క్రూషియల్ మ్యాటర్. అలాంటి టైంలో కూడా దేవుడు స్టెఫెన్ అట వాళ్ళు శపించలేదు, కానీ ఏంటి ఆయన ఆత్మతోనూ సత్యంతోనే ఆయన హృదయం నిండి ఉంది ఆయన ఆత్మ. కాబట్టి 58 చూడమ్మా, అదే ప్రభువును కూర్చి మొరపెట్టుచు యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకోమని స్టెఫెన్ పలుకుచుండగా, స్టెఫెన్ ఆత్మను చేర్చుకుంటాడని దేవుడు. నువ్వు నేను కష్టాల్లో పడుతున్నాం కదా, శ్రమలు పడ్డాను కదా, నేను అన్నాల నుంచో మంచం మీద ఉన్నాను కదా, నాకు పెద్ద యాక్సిడెంట్ అయింది కదా, నన్ను దేవుడు చేర్చుకోండి. ఎందుకంటే నీ ఆత్మకి ఏదైతే క్వాలిటీస్ ఉండాలో ఆ క్వాలిటీస్ కలిగినప్పుడే ఆ క్వాలిటీస్ యేసుక్రీస్తు వారికి కలిగి ఉన్నారు. కాబట్టి ఆయన యేసుక్రీస్తు వారికి ఆత్మను అలా తల వంచి అప్పగించడం జరిగింది. మీరు చివరిగా చూసినట్లయితే ఇస్కరియోతు యూదా కదా, చాలా మంది ఇరుకు మార్గంలో వెళ్ళడానికి ఇష్టపడతారు. విశాలమైన మార్గం కావాలి చూసారా, ఆ మార్గం చూసినట్లయితే చాలా నేరోగా ఉంటుంది, అంతే కదండి. మనం కూడా నేను చాలాసార్లు చెప్పాను, ఆ డోర్ తీసి ఈ డోర్ తీసి ఉంచితే ఆ డోర్ ఇష్టపడతాం. ఎందుకంటే ఫ్రీగా ఉండాలి, గాలి తగలాలి, ఏసీ తగలాలి, ఫ్రంట్ ఫేస్ లో కూర్చోవాలి, సాఫ్ట్ మనం కూర్చున్న ఏంటది సాఫ్ట్ కుషన్స్ ఉండాలి, అంతే కదా మనం కోరుకుంటాం. అయితే అలా కోరుకున్నాడు ఎప్పుడు కూడా అది మనం వెళ్ళాల్సిన వేలో ఏదైతే ఈ గోల్ ఉందో ఆ గోల్ రీచ్ అవ్వలేడు. ఇది విశాలంగా ఉందని చెప్పి బ్రేక్ లేకూడదని వెళ్ళిపోతే ఏమవుతుంది, ఫాట్ మరి లోకల్లో యాక్సిడెంట్ జరిగితే కాలే ఇరుగుతుంది. మీరు చూస్తున్న హైవేలో యాక్సిడెంట్ జరిగితే మనం డైరెక్ట్ టీహెచ్కి వెళ్ళిపోయి సర్టిఫికేట్ తీసేసుకోవచ్చు. అలాంటిది ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసినట్లయితే. కానీ అంత మాత్రంగా చాలా మంది ఏం చేస్తారంటే ఈ ఆత్మని కాపాడుకోవడానికి బ్యాలెన్స్ చేసుకోలేడు లైఫ్ని. ఉద్యోగం చేసినాడు డబ్బు 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 అని పరిగెడతాడు, కుటుంబాన్ని చూసుకోలేడట. కానీ కుటుంబాన్ని బాగా ప్రేమించిన వ్యక్తులు భార్యను భర్త, భర్తను భార్య, పిల్లలు ప్రేమించుకొని ఉంటారు తప్ప వీళ్ళు ఫైనాన్స్ ఉండదు. అంటే రెండు బ్యాలెన్స్ చేయలేరు. ప్రేమ ఉన్నప్పటికీ డబ్బు ఉన్నప్పటికీ ముందుకు సాగదు బండి. నీ బ్రతుకు బండి సాగాలంటే రెండూ ఉండాలి, బ్యాలెన్స్ చేసుకోవాలి. బ్యాలెన్స్ చేసుకోలేని లైఫ్ అది నీ జీవితంతో సమానం, అది ముందుకు సాగదు. అంత మాత్రమే చివరిగా నేను చెప్తాను, ఇస్కరియోతు యోధా ఆయన యేసుక్రీస్తు నడిచారు. ఆయనకున్న 12 సింహాసనంలో ఆయనకు ఒక సింహాసనం కేటాయించబడింది. ఆయన మిగతా శిష్యులాగా ఆయన ఇది రోగులు స్వస్థపరిచే వరం కలిగి ఉన్నాడు. కానీ ఆయనకున్న అత్యాశను బట్టి, లోకాశను బట్టి ఆ కానుకలు దొంగిలించినప్పుడు ట్రెజరీగా ఉన్న దొంగిలించడం కాదు, కానీ తను యేసుక్రీస్తు వారిని అమ్మేశాడు. అట్లా ఇది సాక్షాత్తు గురువు గారిని అమ్మేశాడు. చివరికి ఏం చేశారంటే మరణం, కాబట్టి చెట్టు కొమ్మకు వేలాడి చనిపోయినట్టుగా చూస్తుంటాం. అయితే ఆయనకి ఈ యొక్క ఆత్మను కాపాడుకోవడం రాలేదండి. ఏమంటే ఎక్కువ డబ్బు ఉన్నారు చచ్చిపోతే ఏం చేస్తారు, 6 అడుగుల గుయ్యలోనే వేస్తారు, బహుశా దాని మీద నాపరాయి వేస్తారేమో. మన సమాధి తోటికి వెళ్తూ ఉంటాం, చచ్చిపోయినందరూ ఎక్కడే ఉన్నారు, ఒకటి కాలుతో దొక్కుతున్నాం, ఒకటే పేరు చెక్కుంది. కానీ దేవుని దృష్టిలో ఒకటే ఆత్మ. నువ్వు ఎలాంటి వాడు అయినా డబ్బు ఎక్కువ సంపాదించి ఫ్యామిలీని నిర్లక్ష్యం చేసినా లేదా ఎక్కువ ప్రేమలు కలిగి ఉన్నా, అసలు చనిపోయేదాకా వదలకుండా ప్రేమించుకున్నా కూడా అదే ఆత్మ, దేవుడు అదే తీర్పు తీస్తాడు. అందుని బట్టి యేసుక్రీస్తు వారి వెనకాల ఉన్న శిష్యుడు సైతం తన ఆత్మను కంట్రోల్ చేయలేకపోయాడు.
చిన్న బ్రతుకుల్లో మనం ఎలా ఉండాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని కంటే మన ఆత్మను అప్పగించడం ఖచ్చితంగా ఈ 4 విషయాల్లో మనం ముందుగా మనం సరి చేసుకోవాలి. ఏంటంటే మొట్టమొదటిసారిగా కల్మషం లేని హృదయం కలిగి ఉండాలి. రెండవదిగా యథార్థమైన హృదయం కలిగి ఉండాలి. మూడవదిగా నిర్దోషత్వం కలిగి ఉండాలి. 4 పరిశుద్ధాత్మతో నిండినవై మనం తను తిరిగి తన ఆత్మను అప్పచెప్పడానికి ఇష్టపడాలి. ఆయనట విజయపు కేక వేశాడు. ఎందుకంటే యేసుక్రీస్తు చనిపోవడం రమారమి 3 గంటలు దాటినప్పుడు ఆ సమయానికి అప్పటికే 6 మాటలు మాట్లాడి ముగించి ఆ టైంలో తను గట్టిగా అరవడం లేదా గట్టిగా కేక వేయడం అంటే అసాధ్యమైన పనే. కానీ ఆయనకి ఈ మరణం తర్వాత వచ్చే విజయం గురించి తెలుసు. అనేక మంది రక్షించబడుతున్నారు. ఆ తర్వాత వచ్చే రిజల్ట్ మనకు తెలుసు. చాలా సార్లు కుస్తీ పోటీ పడినప్పుడు ఆడ దెబ్బలు తిని లాస్ట్ ఫైట్ లో ఇద్దరు మాట్లాడుకొని కొట్టుకున్నప్పుడు ఇంక వీడు అఫ్కోర్స్ ఇద్దరు అలాగే ఉంటారు, ఒకడే గెలుస్తాడు. ఆ గ్రౌండ్ లో అప్పుడు దాకా పోరాటం ఆడి 4 రౌండ్లు ఆడి పడిపోతాడు. కానీ గెలవగానే ఎక్కలేని సంతోషం మొత్తం అంటే గ్రౌండ్ లో దేవుడు ఎలా అరుస్తాడు అలా అరుస్తాడు. ఎందుకంటే తన యొక్క విజయం యొక్క విలువ ఆయన తెలుసు. యేసుక్రీస్తు శిలువ మరణించినప్పుడు ఆయన తల వాల్చి తన ఆత్మను అప్పగించినప్పుడు విజయకరం ఎందుకు చేసినాడంటే తర్వాత వచ్చే రిజల్ట్ ఆయన తెలుసు కాబట్టి. అంత మాత్రం కదా అప్పుడు రమారమి 3 అవుతుందట. ఆ సమయంలో యాజకులు 2వ పూట అర్చన చేస్తూ ఉంటారు, యాగం అర్పిస్తుంటారు. ఆ మందిరంలో ఇతను వాయిస్ ఒక బోర ఊదినట్టు ఆ సింటమ్స్ గా దేవుడు క్లియర్ గా చెప్పడం చరిత్రలోని. ఆ రకంగా మనం దేవుడిని ఆత్మ అప్పచెప్పుకోవాలి. మీకు విషయం తెలుసుగా నేను 2 పిల్లలకి ఆత్మ ఇచ్చాను. నేను దేవుడే ఉన్నాను, దేవుడిగా నేను పిల్లలకి ఆత్మ ఇచ్చాను. నేను రీకలెక్ట్ చేస్తున్నాను వాళ్ళ దగ్గర. ఒకసారి చూద్దాం ఎవరి ఆత్మ ఎలా ఉందని. చూసారండి, నేను ఇచ్చినప్పుడు ఇద్దరికి చాలా ఫెయిర్ఫుల్, అందరికి ఓకే, నేను ఏ భేదం లేకుండా ఇద్దరికి ఒకే ఆత్మ ఇచ్చాను. అయితే ఇక్కడ ఏమైంది, ఒకరు తన ఆత్మను కాపాడుకున్నారు. అదే నీ దేవుడి దగ్గర ఎలా వచ్చిందో అలాగే ఆత్మను అప్పగించారు. రెండోవాడు ఏం చేశాడండి, వారి ఆత్మ నిండా అసూయ, మత్సరము, అవిధేయత, గర్వము, పాపం. ఇప్పుడు దేవుడు దేన్ని తీసుకుంటాడండి? ఖచ్చితంగా తన ఎడమ చేతిలో ఉన్నప్పటికీ దాన్ని తీసుకుంటాడు. నీ బ్రతుకు ఎలా ఉంటుందంటే ఇది నీ బ్రతుకు. ఏమండి, నేను కాలుతో తనలేకపోతున్నాను కానీ నీ బ్రతుకు అలాగే ఉంటుంది. నీకు నో ఛాన్స్ ఎవరికి, రెండో ఛాన్స్ అంటూ లేదు. ఆ తర్వాత ఏమున్నాయి, అయ్యగారు చెప్పినట్టు పరదేశకు వెళ్తావో, నరకంలోకి వెళ్తావో, పాతాళంకి వెళ్తావో, తర్వాత నీ ఇష్టం. జస్ట్ ఒక క్షణం నేను కన్ను మూసే వరకు నేను రెక్టిఫై చేసుకునే అవకాశం ఉంటుంది. కేవలం 1 సెకండ్ ఉన్నప్పటికీ కూడా చనిపోయే ముందు నేను ఒప్పుకొని దేవుడి దగ్గర మోకరించు, నీ ఆత్మను అప్పగించుకో. ఖచ్చితంగా స్టెఫన్ ఎలాగైతే చేర్చుకోబడ్డాడో నీ ఆత్మ కూడా దేవుడు చేర్చబడుతుంది. నాకు ఈ అవకాశం పాస్టర్ గారు వందనాలు చేస్తూ ముగిస్తున్నాను. ఒకవేళ ఎక్కువ చెప్పుకుంటే క్షమించండి, 30 నిమిషాలు దాటదనుకుంటున్నాను. హల్లెలూయా. చక్కని మాట.